గతించిపోతుంట, సున్నైన పొల్లైనా మార్చబడతానికి. హల్లెలూయా. మరి అట్లాంటి శ్రేష్టమైన వాక్యం మనం చదవాలి, వాక్యానికి విలువ ఇవ్వాలి, వాక్యం ముందు నిలిచి ఉండాలి, వాక్యం ముందు నిలిచి ఉండాలి. ఆ ప్రకారం మనం నిలబడితే ఖచ్చితంగా మనం సరిపోతాం. హల్లెలూయా. ప్రభు అంటున్నారు కదా, నా వాక్యం ముందు ఎవరైతే నిలిచి ఉంటారో నిజముగా నాకు వారు శిష్యులయ్యి సత్యమును గ్రహిస్తారు. వారు వాక్యం ఏం చెప్పుద్ది మనకి? జ్ఞానం నేర్పుద్ది, సత్యం అర్థం అవుతుంది. సత్యం అర్థం అయినప్పుడు వాస్తవం ఏంటో నీకు తెలుసు. మనం చేసే పని ఏంటో, ఎవరు నిజమైన దేవుడు, ఎవరు నిజంగా సమస్తాన్ని సృజించారు, ఎవరు మనుషుల కొరకు ప్రాణం పెట్టారు, తిరిగి సజీవుడిగా లేచాడు, ఇవాళ నిరంతరం మన కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఇవన్నీ మనకు అర్థం చేస్తుంది, సత్యము గ్రహించేలాగా చేస్తుంది. హల్లెలూయా. అలా తెలిస్తే సరిపోతుంది కదా. మనకు అన్నిటికన్నా ఏంటంటే నిజం తెలవాలి. ఏం తెలవాలి? అబద్ధాన్ని నమ్మినంత తొందరగా మనుషుడు నిజాన్ని నమ్మడం.